హాయ్ అండి. ఈరోజైతే మిరపకాయ బజ్జీలు చేసుకుందామండి. ఈ బజ్జీలు చాలా లావు ఉన్నాయి, కారం మాత్రం ఉండవండి. అందుకోసమని నేను పిండిలో కొంచెం కారం వేసుకుంటున్నాను. అస్సలు మిరపకాయల కారము ఇక్కడ కొల్హాపూర్లో ఇలాంటి మిర్చీలే దొరుకుతాయి, వేరే మిర్చీలు దొరకట్లేదు. శనగపిండిలో ప్యూర్ది అండి, శనగపిండి పట్టించింది. దాంట్లో ఒక గుప్పెడంతా బియ్యం పిండి కూడా కలుపుకున్నాను. ఒక 200 గ్రాము శనగపిండి, ఒక 50 గ్రామ్ బియ్యం పిండి కలుపుకున్నాను. కారపొడి, కొంచెం ఉప్పు, ఓమ, జీలకర్ర, ధనియాల పొడి, కొంచెం సోడా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకుందామండి. మంచిగా ఉండలు లేకుండా శనగపిండిని కలుపుకుందాం. పిండిని మంచిగా మనకు బజ్జీకి అంటుకునేటట్టుగా పిండి మంచిగా కలుపుకోవాలండి. మరి పల్చగా కలుపుకోవద్దు. ఉప్పు పెట్టుకోవాలండి మిర్చీలకి. ఉప్పు మనం మిర్చి వేసే ముందే ఉప్పు పెట్టుకోవాలండి. ముందే పెట్టుకుంటే వాటర్ లాగా జారిపోతాయి. నువ్వు పిండి, కొంచెం చింతపండు మిక్సీ వేసి కూడా పెట్టుకోవచ్చండి, మంచి టేస్ట్ ఉంటాయి. కానీ నేనైతే ఇప్పుడు ఓన్లీ సాల్టే పెట్టానండి. ఈ లావు మిర్చీలు అస్సలు కారం లేవండి, కాకపోతే మిర్చి మాత్రం బాగా వచ్చిందండి, మంచిగానే ఉంది. ఇది ఏంటంటే కర్రీకి బాగుంటుంది. మిర్చి కసాల కూర చాలా బాగుంటుంది కర్రీ. నువ్వు పిండి అన్ని పుల్లేసి వండుకుంటే కర్రీ బాగుంటుంది. మిర్చి కూడా చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒకసారి గోలిచ్చి తీసి మళ్ళీ 2 సార్లు గోలిచ్చినాం అనుకోండి, బాగుంటాయి టేస్ట్. ఇందులోకైతే నేను ఆనియను, కొత్తిమీర, కొంచెం సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరుక్కోవాలండి. అన్నీ తరిగి మిర్చిలో పెట్టుకుంటే కూడా టేస్ట్ బాగుందండి. విడిగా కూడా పెట్టుకొని తినొచ్చండి. మనకు నచ్చితే మిర్చిలో పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా పక్కన పెట్టుకొని మిర్చి తినుకుంటా తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉందండి. మిరపకాయ బజ్జీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. మిరపకాయల్లో కారం లేకున్నా కూడా నేను శనగపిండిలో కొంచెం కారం వేసిన కదండి, కాబట్టి కారం బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. అదే శనగపిండిలో నేను సొరకాయ ముక్క ఉంటే కూడా మంచిగా సొరకాయ ముక్కలు కట్ చేసి సొరకాయ బజ్జీ వేసుకున్నాను. సొరకాయ బజ్జీ కూడా చాలా బాగుంటుందండి. సొరకాయలు పల్సగా తరగాలండి, మరి మందం కాకుండా తరుక్కొని సొరకాయ బజ్జీలు వేసిన. స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి, స్వీట్ కార్న్తో కూడా చాలా బాగున్నాయి. శనగపిండితో స్వీట్ కార్న్ బజ్జీ కూడా బాగుందండి, పకోడీలాగా మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. శనగపిండితో చాలా రకాల బజ్జీలు చేసుకోవచ్చండి. బ్రెడ్ బజ్జీ చేసుకోవచ్చు, ఇంకా ఎగ్ బజ్జీ చేసుకోవచ్చు, ఆలు బజ్జీ చేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 3 రకాల బజ్జీలు చేశానండి. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే రకాల బజ్జీలు అయితే చేస్తానండి. థ్యాంక్ యూ అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందైతే ఉంటాను.